జై శ్రీమన్నారాయణ. మనం కాంచీపురంలో వెళ్తే కైలాసనాథ దేవాలయం, ఒక దేవాలయం ఉంది. అది ఇసుకతోటి రాళ్ళతోటి కట్టారు. అది అద్భుతమైన దేవాలయం. అది ఇక్కడ 16 సప్త శివలింగాలు ఉంటాయి. అక్కడ అంతరాలయంలో ఒక గుహ లాంటి దాంట్లో నుంచి మీరు దూరి వెళ్ళాలి. అలాగని మీరు వెళ్ళి వస్తే ఇంకా మీకు పునర్జన్మ ఉండదు. అది ఆఖరి జన్మ. అంత గొప్ప క్షేత్రం అది. ఆ క్షేత్రము చాలా ఆశ్చర్యకరమైన స్థితిలో వచ్చింది. అది తొండ మండలాలందరినీ పరిపాలించేటువంటి ఒక ఆయన ఆ రాజుగారు ఒకప్పుడు గొప్ప శివాలయం నిర్మించాలని నిర్ణయించుకున్నాడు. దానికి కుంభాభిషేకానికి ఒక ముహూర్తం పెట్టుకున్నాడు. ఆ ఆలయంలో కూర్చొని అందరికీ చెప్తున్నాడు, ఈ అన్నీ పురమాయిస్తున్నాడు అనమాట. అదే రాత్రి వెళ్ళి పడుకున్నాడు. పరమశివుడు కళ్ళకు వచ్చాడు. అందరినీ పిలిచావా కుంభాభిషేకానికి అని అడిగాడు. పిలిచాను స్వామి అని చెప్పాడు. నాకు రావటం కుదరదు, నువ్వేమి అనుకోకన్నాడు. అక్కడ అతను, అదేంటి స్వామి, నీకోసమే చేస్తున్నానుగా అంటే, లేదు, ఇదే సమయానికి ఇంకొక చోట నీ రాజ్యంలోనే ఒక చోటు, అందులో ఒక పురుషులారనే ఒక బ్రాహ్మణుడు ఉన్నాడు. ఆయన కూడా గుడి కట్టాడు. ఆయన కుంభాభిషేక ముహూర్తం పెట్టాడు. ఇదే సమయంలో పెట్టాడు. అందుకే ఆయన దగ్గరికి వెళ్తున్నాను, ఇక్కడికి రావటం కుదరదు అని చెప్పేశాడు. ఆయనకి తెలివి వచ్చేసింది. ఆశ్చర్యపోయాడు. నా రాజ్యంలో ఇంకొక శివాలయం కట్టాడా? అది కుంభాభిషేకమా నాకు తెలియకుండా అని ఆయన చుట్టూ వాళ్ళందరినీ పిలిపించి ఎక్కడ ఉందో కనుక్కోమని చెప్పాడు. ఆ గ్రామంలో అసలు ఎవరున్నారు, ఏంటున్నారు, ఇక్కడ ఏమున్నారండి, పెద్ద శివాలయం కట్టారట. ఎవరు పూసలారని అతను కట్టారట. ఎక్కడ ఉంది అని అడిగాడు. అతనికి మతి చెడిందండి. అదేం లేదు, అతను అలా భ్రాంతిలో ఉంటాడు, ఏదో మాట్లాడుతూ ఉంటాడు, అరుగు మీద కూర్చొని ఏదో మాట్లాడుతూ ఉంటాడు. ఆయన ఏం కట్టలేదు. వెంటనే అక్కడికి వెళ్ళాడు. వెళ్ళేసి ఆయనని చూడంగానే ఈ రాజు అసలు నమ్మలేదన్నమాట. అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన చూస్తే అక్కడ అరుగు మీద కూర్చున్నాడు, ధ్యానంలో ఉన్నాడు. అతన్ని అడిగాడు, శివుడు అడిగాడట, ఏది శివాలయము, నేను ఎల్లుండే కుంభాభిషేకం అన్నావట. ఆయన అన్నాడు, నువ్వు చూడలేవులే, నీకు కనపడ్డా అన్నాడు. అదేంటి నాకు కనపడపోవటం ఏమిటి, అసలు ఎక్కడ కట్టావు నువ్వు అని అడిగాడు అనమాట. అడిగితే ఆయన అంతర్ముఖంగా ఉండి అంతర్ముఖంలో కట్టాడు. అప్పుడు ఈ శివాలయానికి కుంభాభిషేకము ఇట్లాంటి కూడా ఆలోచనలో నేను ఉన్నారు కదా. అంటే నేను ఇంత ఖర్చు పెట్టి ఇంత చేసి ఇంత చెందిన ఇక్కడ ఎలాగా, ఇక్కడ శివాలయమే కనిపించడం లేదు, ఇక్కడ కుంభాభిషేకానికి సాక్షాత్ శివుడు వస్తున్నాడని చెప్పాడు. అసలు ఎలా సాధ్యమైంది అని చెప్పి ఆయన అప్పుడు ఆలోచనలో పడ్డాడు అనమాట. పడ్డ తర్వాత ఈయనకి ఏం చేయాలో అర్థం ఉంది. ఈయన చూస్తే అక్కడ పెద్ద శివాలయం కట్టాడు, తెల్లారితే కుంభాభిషేకం అని ముహూర్తం పెట్టాడు, ఊరితో అందరూ పెట్టారు వచ్చి. ఇప్పుడు ఏం చేయాలి? అప్పుడు శివుణ్ణి ప్రార్థించినప్పుడు శివుడు ఒకటి చెప్పాడు ఈయనకి, బాహ్యంగానే నువ్వు చేశావు, అంతర్ముఖంగా నేను రాజుని కాబట్టి నేను కడుతున్నాను, నేను కట్టాను, నేను కుంభాభిషేకం చేస్తున్నాను అని నేను అనే ఆలోచనలోనే ఉన్నావు. ఎవరైతే ఉన్నారో అతను ఆ భక్తిపరంగా ఉండి అంతర్ముఖంగా నన్నే ఒక ఆలయంగా నిర్మించుకొని అందులో నన్ను ప్రతిష్ఠించుకొని ఆయన తన్మయం చెందుతున్నాడు. కాబట్టి రాజుగారికి నీకు అర్హత ఉంది, లేకపోతే నీ దగ్గర డబ్బు ఉంది, కట్టావు, ఆయన ఏమీ లేడు, ఆయన మనసులో కట్టాడు కాబట్టి ఆయన నేను అనుగ్రహించానని చెప్పాడు అనమాట. వెంటనే శివుడు ఆశ్చర్యపోయాడు. అంటే మనం భగవంతుని సేవించుకోవాలనుకున్నప్పుడు బాహ్యంగానే కాకుండా అంతర్ముఖంగా కూడా చేయించుకోవచ్చు. మనం 2 రకాలుగా మనం బాహ్యము అంతర్ముఖము. అంటే అంతర్ముఖం కూడా పరమాత్మని మనం సేవించుకోవచ్చు. జీవాత్మ పరమాత్మ. జీవాత్మ అంటే మనము బ్రతికి ఉండి చేసుకునేది. పరమాత్మను అనుసంధానానికి ఆత్మ దేవుళ్ళలో కలిసిపోయేది. ఇట్లా దాన్ని విడదీసుకుంటే అలా ఉంటుంది. అప్పుడు వెంటనే ఆయన పాదాల మీద పడి
లేదు లేదు, నేను కట్టిన శివాలయం కాదు, అసలు నువ్వేమనుకుంటున్నావో, నీ అంతరంగంగా నువ్వు అంతరాత్మలో ఏముందో నాకు చెబితే నేను కడతానని చెప్పి ఆయన నుంచి ఆ వివరాలు తీసుకొని చక్కగా గొప్ప శివాలయం కట్టి ఇతని చేతనే కుంభాభిషేకం చేశాడు. అంటే భక్తుడికి భగవంతుడు ఎంత ఆధిక్యత ఇచ్చాడో చూడండి. ఇప్పటికీ ఆ శివాలయం ఉంది, మనం తమిళనాడు పోయినప్పుడు చూడొచ్చు. జై శ్రీమన్నారాయణ.